టు యూనివర్సల్ టాకీస్. అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ బోసే కలిసి ఇద్దరు జంటగా నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ లెనిన్. లెనిన్ లో అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తారంటూ అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. అయితే ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చింతూరు ప్రాంత నేపథ్యంలో సాగే సినిమా. మరి ఈ సినిమాలో ప్రతి ఒక్కరి భాష కూడా యాస కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినట్టుగానే ఉంటుంది అని చెప్పి ఇప్పటికే మనకు తెలిసినటువంటి న్యూస్. ఈవెన్ అఖిల్ కూడా యాస రాయలసీమ ఉంటుందని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు సడన్ గా లెనిన్ గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చేసింది. ఏంటి అంటే అటు నాగార్జున గారు మూవీస్ కి ఎంట్రీ ఇచ్చి 40 years అయినటువంటి సందర్భంలో ఇటు లెనిన్ నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అదే మనోడు వచ్చేస్తున్నాడంటూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారినటువంటి నేపథ్యం. సో రాయలసీమ యాసలో వస్తున్నటువంటి ఈ సినిమా పైన అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. జూన్ 26న ఈ సినిమా రానుంది. ఒక పక్క జూన్ 4న పెద్ద సినిమా రానుంది. జూన్ 26న ఇటు అఖిల్ నటిస్తున్నటువంటి లెనిన్ మూవీ రానుంది. అయితే ఈ సినిమాలోకి సంబంధించి ఈ రాయలసీమ యాసే కాకుండా అటు భాగ్యశ్రీ బోసే అదే విధంగా అఖిల్ మధ్య సాగే లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటూ కొన్ని లీక్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇది లెనిన్ మూవీ అఖిల్ సినీ కెరీర్ లోనే ఒక మైలురాయిగా మిగులుతుందని చెప్పి ఒక మెమరబుల్ మూవీగా ఉంటుందని కూడా కొందరు చెప్తున్నారు. మరి ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి పోస్టర్ లో కూడా అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సో నాగార్జున గారు కూడా ఇటీవల కాలంలో ఒక పోస్ట్ పెట్టారు. లెనిన్ సినిమాలో అఖిల్ చాలా కొత్తగా ఉంటారు, చాలా సరికొత్తగా మీరు చూస్తారు స్క్రీన్ పై అని చెప్పి చెప్పారు. సో ఇటు సినీ కెరీర్ లో చూసుకున్నట్లయితే అఖిల్ కొంచెం తడబడుతున్నటువంటి నేపథ్యంలో మరి లెనిన్ సినిమా ఆయనకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుందా, ఒక మంచి బ్రేక్ ఇస్తుందా వేచి చూడాలి. మరి జూన్ 26న అటు భాగ్యశ్రీ బోసేకి ఇటు అఖిల్కి ఒక పరీక్ష అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ భాగ్యశ్రీ బోసే కూడా ఇప్పటికీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా అనుకున్నంత మంచి హిట్ అయితే అందుకోలేకపోయింది. సో ఈ మూవీ ఇద్దరికి కూడా కలిసి వస్తుందా? ఇప్పుడైతే రిలీజ్ చేసినటువంటి పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచిందని చెప్పుకోవచ్చు. రాయలసీమ యాస అంటే కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే ప్రోత్సహిస్తారని చెప్తున్నారు. మరి రాయలసీమ యాసలో చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారా? మరి అఖిల్ కి తన సినీ కెరీర్ లో ఇది ఒక మంచి మూవీ కాబోతుందో, ఒక మంచి బ్రేక్ రాబోతుందా? అదేవిధంగా భాగ్యశ్రీ కూడా ఒక మంచి హిట్ కొట్టబోతుందా? ఇటువంటి డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుంది, అఖిల్కి ఏ విధంగా ప్లస్ అవుతుంది, భాగ్యశ్రీకి ఏ విధంగా ప్లస్ అవుతుంది, ఇటువంటి అన్ని కూడా తెలుసుకోవాలంటే జూన్ 26 వరకు వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.